ఇప్పుడు మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో ఏబీవీపీ నాయకులు విద్యార్థులు ధర్నాకు దిగారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్నం చేయడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాడతామని వెల్లడించారు. ఖమ్మం జిల్లా మధిర అత్కూరు ప్రధాన రహదారి విస్తరణలో భాగంగా ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియలో రాజకీయ పార్టీల నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సిపిఎం, బీఆర్ఎస్, టీడీపీ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని అధికారులను నిలదీయడంతో ఉద్రిక్తత నెలకొంది. వరంగల్ అభివృద్ధిని అడ్డుకుంటున్న బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు బహిష్కరించాలని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఫాతిమానగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ఆలస్యంపై బీజేపీ చేపట్టిన ధర్నాను ఆయన తప్పుపట్టారు. ఓవర్ బ్రిడ్జి పనులు కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వే నిబంధనలకు అనుగుణంగానే జరుగుతాయని, ఛత్తీస్గఢ్ కాంట్రాక్టర్ సహకరించకపోవడం వల్లే పనులు ఆలస్యమవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. కేంద్రంలో, ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం 7,000 ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో అభ్యర్థులు సన్నద్ధం కావడానికి బీకేఎంఆర్ స్టడీ సర్కిల్ ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. గద్వాల నియోజకవర్గంలో వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు పోటీ పరీక్షలకు శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కృష్ణమోహన్ 2015లో ఈ స్టడీ సర్కిల్ను ప్రారంభించారు. అంతర్రాష్ట్ర నేరాలకు పాల్పడుతున్న మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఇటీవల పట్టణంలో జరిగిన చోరీని ఛేదించినట్లు వివరించారు. హాత్ సఫాయి, బాబాగిరి అనే ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేయగా కేసును నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. సైబర్ నేరగాళ్ల వలలో పడి ఎవరూ మోసపోవద్దని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కోరుట్ల పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో సైబర్ జాగృతిక దివస్ను పురస్కరించుకుని కళాశాలల విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేరగాళ్లు మాయమాటలతో మోసాలు చేస్తున్నారని, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఫోన్ చేసి వ్యక్తిగత సమాచారం అడిగితే ఇవ్వొద్దని ఆయన సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని సెయింట్ ఆంటోనీస్ డిగ్రీ కళాశాలలో సురక్ష తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పాల్గొని సైబర్ నేరాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. నిర్మల్ జిల్లా ఆసుపత్రిని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సందర్శించారు. ఐసీయూ, డయాలసిస్, స్కానింగ్ సెంటర్లను ఆయన పరిశీలించారు. జిల్లా ప్రజల అవసరాల మేరకు డయాలసిస్ సెంటర్లో మరో 10 పడకలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఆసుపత్రిలో అధునాతన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని, ముఖ్యమంత్రి నిర్మల్ జిల్లా హాస్పిటల్ను మెరుగుపరిచేలా నిధులు కేటాయించాలని మహేశ్వర్ కోరారు. నిర్మల్ జిల్లా త్యాగవాడ ప్రజలు సాంప్రదాయానికి ఆధునిక స్పర్శను జోడిస్తూ పురుషులు, మహిళలు ఒకే తరహా తలపాగాలు ధరించి అమ్మవారికి బోనం తీసుకెళ్లారు. డప్పుల మోతలు, మంగళ వాయిద్యాల మధ్య భక్తులు ఉత్సాహంగా అడుగులు వేస్తూ ఊరేగింపుగా అమ్మవారికి బోనాన్ని సమర్పించారు. భక్తులు ధరించిన ఏకరూప వస్త్రధారణ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. గ్రామంలో ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాల్సిన సర్పంచ్ భర్త విచక్షణ మరిచి ప్రవర్తించాడు. గ్రామ పంచాయతీ వద్ద ఇసుకపై ఆడుకుంటున్న చిన్న పిల్లలపై దాడి చేశాడు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని సింగన్ గావులో పిల్లలు ఆడుకుంటుండగా సర్పంచ్ భర్త రాము వారిపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారని కుటుంబీకులు ఆరోపించారు. పిల్లలకు గాయాలు కావడంతో చికిత్స అందించామని, సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు చెప్పారు. భూరీ సర్వే ద్వారా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోన్ మండలం న్యూ వెల్మెల్ గ్రామానికి చెందిన వ్యవసాయ భూముల్లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూముల సర్వే ప్రక్రియ చేపట్టిందన్నారు. సర్వే అధికారులకు రైతులు సహకరించాలని తెలిపారు. రైతులు అందుబాటులో ఉండాలని సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు తొలిసారి ప్రభుత్వం నోటు పుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 57 జూనియర్ కళాశాలలు ఉండగా అందులో చదువుతున్న 20,000 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటికే నోటు పుస్తకాలు కళాశాలలకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రంలోని బాలికల జూనియర్ కళాశాలలో వాటి పంపిణీని ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలో కురిసిన భారీ వర్షాలకు మండలంలోని పలు చెరువులు, అలుగులు పారుతున్నాయి. కొండాపూర్ గ్రామ చెరువు అలుగు వద్ద బుంగపడడంతో నీరు వృధాగా పోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు బుంగ మూసివేశారు. నీరు పోకుండా మూసివేయడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఓ ఇంట్లోని నగదు, వెండి, బంగారు ఆభరణాలతో పాటు గృహోపకరణాలు దగ్ధమైన సంఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రేగడి తండాకు చెందిన భూక్యా నరేష్ ఇంట్లో సుమారు 6 లక్షల ఆస్తి నష్టం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు చెలరేగి వ్యాపించడంతో ఇంట్లోని వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. ధరించిన దుస్తులు తప్ప మరేమీ మిగలలేదని బాధిత కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. అధికారులు ఆర్థిక సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.